So now the charged particle is moving perpendicular to the field. Field perpendicular గా ప్రొజెక్ట్ చేశాను. సో పర్పెండిక్యులర్ ప్రొజెక్ట్ చేశాను కాబట్టి ఇది వి బి ఇన్సైడ్ ఉంది. ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాను ఫోర్స్ అంటే వి ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, బి ఈజ్ అలాంగ్ మైనస్ కే, కాబట్టి ఫోర్స్ విల్ బి అలాంగ్ జే, అంటే అప్వర్డ్ ఉంటుంది. బట్ అప్వర్డ్ ఉన్నా కూడా మీకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేయండి ఒకసారి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తే వి రైట్ సైడ్ ఉంది, బి లోపల ఉంది. సో రైట్ నుంచి ఎప్పుడైతే లోపలికి వెళ్తారో మీరు, ద థంబ్ విల్ బి పాయింటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎనీ డౌట్ ఇన్ దట్? థంబ్ ఈ డైరెక్షన్ లో పాయింట్ అవుతుందనే విషయం ఓకే కదా? థంబ్ విల్ బి పాయింటింగ్ లైక్ దిస్. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఓకే, యా. నౌ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ రాగానే ఏమవుతుందంటే చార్జ్డ్ పార్టికల్ బెండ్ అయిపోద్ది, ఇలా బెండ్ అయిపోద్ది. ఇలా బెండ్ అయినమ్మంటే మళ్ళీ ఫోర్స్ డైరెక్షన్ ఇలా ఉండదు. మళ్ళీ బెండ్ కాగానే ఫోర్స్ డైరెక్షన్ ఇలాగా, మళ్ళీ బెండ్ కాగానే ఫోర్స్ డైరెక్షన్ ఇలాగా, మళ్ళీ బెండ్ అయినప్పుడు అంటే కంటిన్యూస్లీ ఇలా బెండ్ అవుతూ ఆ ఫోర్స్ డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే టువర్డ్స్ సెంటర్ ఉండి అది సర్క్యులర్ పాత్ లో మూవ్ అయింది. దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్. ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ సెంటర్ ని ఏమని పిలుస్తారు మీరే చెప్పండి. ఇప్పుడు వెలాసిటీ ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఉంది తెలుసా? అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఇక్కడ వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఎట్ దిస్ పాయింట్ ఈస్ అప్వర్డ్స్. వెలాసిటీ డైరెక్షన్ ఒకటే మారింది కానీ మ్యాగ్నిట్యూడ్ మారదు. మ్యాగ్నిట్యూడ్ మారితే కైనెటిక్ ఎనర్జీ కూడా మారిపోద్ది కదా. సో ఇక్కడ కూడా వెలాసిటీ విఏ ఉంటది. అర్థమైందా? నేను ఇక్కడ V1 రాసి ఇక్కడ V2 రాయట్లేదు. ఎందుకని అక్కడ V1 రాసి V2 రాయట్లేదు అంటే వెలాసిటీ విల్ చేంజ్ ఓన్లీ ఇన్ డైరెక్షన్ బట్ నాట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఇస్ దట్ పాయింట్ క్లియర్? యా. సో హియర్ మళ్ళీ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో, ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో ఫోర్స్ మళ్ళీ టువర్డ్స్ ద సెంటర్ ఈ డైరెక్షన్ లో, అంటే టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ చేసే ఫోర్స్ ని ఏమంటారు? సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. అంటే ద నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ఇన్ సర్క్యులర్ పాత్ ఈస్ గివెన్ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎప్పుడైతే థీటా 90 అవుద్దో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు QVB sin 90 degrees, and the value of sin 90 is 1. So the force acting on it is maximum. ఎందుకంటే sin 90 కి 1 కంటే ఎక్కువ maximum ఉంది. Maximum force acting on it is QVB. The force acting on it is maximum. How much is that? QVB. So the particle follows a circular path. The particle follows which path? Circular path. So the necessary centripetal force is given by magnetic force. The necessary centripetal force is given by magnetic force, అంటే QVB. And that force is always directed towards center. ఆ ఫోర్స్ ఎప్పుడు సెంటర్ డైరెక్షన్ లో ఉంటుంది. సో this is the circular path, and let's say the radius of the circular path is R. R అనేది radius of circular path అనుకోండి. So shall I write the mathematics of this part? చూడండి ఒకసారి. సో అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, ఒక చార్జ్డ్ పార్టికల్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పంపిస్తే ఏ పాత్ లో ఉంటది అంటే స్ట్రైట్ లైనా సర్క్యులర్ అంటే రెండు ఉంటాయి. స్ట్రైట్ లైన్ ఎప్పుడు ఉంటుంది అంటే థీటా 0 కానీ 180 అయినప్పుడు, థీటా 90 అయినప్పుడు సర్క్యులర్ ఉంటుంది. సో ద నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఎఫ్ సెంట్రిపెటల్ ఫోర్స్ is given by the magnetic force Fm. Okay, so centripetal force formula ఏంటన్నా mv² by r. అవునా?
can be written as magnetic force QVB. mv square by r is equal to QVB. So how do we find the radius of the path? Chala simple. Ikkada VV cancel avutundi. The radius of the path. The radius of the path. The radius of the path is r is equal to, so VV cancel అయిపోతే r is equal to ఏమవుతుందన్న mv divided by qb అవుతుంది. Okay, v cancel mv by qb. So how do we find out the radius? By using mv by qb. So is this point clear? Radius ఎలా కనుక్కోవచ్చు అంటే mv by qb కనుక్కోవచ్చు. ఇంకా చాలా కనుక్కోవచ్చు. ఇంకా what is the time period of rotation కూడా కనుక్కోవచ్చు. Let's also find the time period of revolution. ఎలా కనుక్కుంటా time period అంటే we know that v is equal to r omega. తెలుసా తెలీదా ఇది? v is equal to r omega తెలుసా తెలీదా? omega వస్తే ఆటోమేటిక్గా టైం పీరియడ్ వచ్చేస్తుంది. v is equal to r omega. Let's say this is expression 1. Substitute v is equal to r omega in 1 expression లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. రేడియస్ r is equal to m into v ప్లస్ లో మళ్ళీ r omega రాశాను డివైడెడ్ బై qb. సో ఇక్కడ r క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఇంప్లైస్ ఒమేగా వాల్యూ ఎంత వచ్చింది? ఒమేగా వాల్యూ qb by m. The value of omega is qb upon m. Omega అంటేనే 2 pi by t కదరా, t అంటే టైం పీరియడ్. ఆల్సో omega is equal to 2 pi by t. సో omega 2 pi by t కాబట్టి omega ప్లేస్ లో 2 pi by t రాద్దాం. రాస్తే ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే 2 pi by t is equal to qb by m. Then the time period t is equal to 2 pi m by qb. And this is also very, very important. If you find, do you find anything intriguing in this one? ఈ ఎక్స్ప్రెషన్ లో do you find anything intriguing? అంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా కనిపించింది ఎక్స్ప్రెషన్ లో? చూడండి. ఇది టైం పీరియడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే దానికి రెసిప్రోకల్. సో ద ఫ్రీక్వెన్సీ f, దిస్ ఈస్ ద టైం పీరియడ్. So frequency f is equal to in reciprocal qb by 2 pi m. So do you find anything here? So frequency. Okay. So what is much intriguing about this expression is the expression lo v undadu. v ఉండదంటే మీనింగ్ ఏంటి తెలుసా? క్యాపిటల్ టీ అంటే ఏంటో టైం పీరియడ్ కదా. టైం పీరియడ్ అంటే ఏంటి? మొత్తం ఒక సర్కిల్ తిరిగి రావడానికి ఎంతైతే టైం పడుతుందో దాన్ని టైం పీరియడ్ అంటారు. నువ్వు ప్రొజెక్ట్ చేసిన వెలాసిటీ మీద అది డిపెండ్ అవ్వట్లేదు చూడు. అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఏ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసినా ఒక సర్కిల్ తిరిగి రావడానికి అంతే టైం పడుతుందనే అర్థం. టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ లేదా స్పీడ్. Time period and frequency are independent of v.
are independent of V. So let me explain what it means. ఇప్పుడు ఈ మొత్తం సర్కిల్ తిరిగి వచ్చింది రాది, ఈ మొత్తం సర్కిల్ తిరిగి వచ్చింది. ఓకే, ఈ మొత్తం సర్కిల్ తిరిగి వచ్చింది. ఓకే ఫైన్. తిరిగి రావడానికి ఎంత టైం పట్టిద్దో అది వెలాసిటీ మీద డిపెండ్ కాదు. అంటే నువ్వు ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసినా కూడా మొత్తం ఒక సర్కిల్ తిరగడానికి అంతే టైం పట్టింది. సార్ అలా ఎలా పెట్టిద్ది అంటే ఇక్కడ ఒకసారి చూడండి, రేడియస్ అనేది వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. చూడండి, అంటే ఎక్కువ వెలాసిటీ ఉంటే ఎక్కువ రేడియస్ ఉన్నట్టేగా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు పార్టికల్స్ ని విసిరేసారు, ఒకటి 2 మీటర్ పర్ సెకండ్ తో, ఇంకొకటి 3 మీటర్ పర్ సెకండ్ తో. ఇది రెండు పార్టికల్స్ ని విసిరేసారు. ఇది ఇలా తిరిగి ఇలా వచ్చేస్తుంది, ఇది ఇలా తిరిగి ఇలా వచ్చేస్తుంది. ఈ రెండు కూడా సేమ్ టైంలో ఇక్కడికి వచ్చేస్తాయి. కాకపోతే వీడి స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడు పెద్ద పాత్ తీసుకొని వస్తాడు, వీడు చిన్న పాత్ లో వచ్చేస్తాడు. కానీ టైం మాత్రం అదే పట్టిద్ది. సో టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ, బట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ వెలాసిటీ యూ విల్ టేక్ ద లార్జర్ రేడియస్. డస్ ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్? Yes or no? So if your velocity, if your speed is more, you will take the larger path, larger turn, and you will still return to the same point in same time, no matter what your velocity is. Okay? So konni salu em antadante, if particle is projected with velocity anakunda some energy antadu. If particle is projected with energy matram constant untadi kada, work done zero kada. If particle is projected with energy E అనే ఎనర్జీతో ప్రొజెక్ట్ చేశాను. E అంటే కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు మనం అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. కాకపోతే V ప్లేస్ లో ఏం రాస్తాం అంటే, V ఉంది కదా, V ప్లేస్ లో ఏం రాస్తాం అంటే, ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ కదా. సో E is equal to half mv square. Okay, E is equal to half mv square. But also we know that can I write this as V is equal to root 2E by m? Right, Chailaga? V is equal to root 2E by m. So V root 2E by m అయితే రేడియస్ ఏమవుతుంది చూడు. సో then radius of the path R is equal to mv by qb. M into V అంటే root 2E by m divided by qb. జస్ట్ అంటే ఎనర్జీ టర్మ్స్ లో రాస్తున్నా అంతే, పెద్ద ఫార్ములా ఏం కాదు, ఈజీ. సో ఆర్ బికమ్స్, ఐ థింక్ m రూట్ m క్యాన్సిల్ అయితే root 2me divided by qb. So this is the radius of the path. Is it clear to everyone whatever I have discussed so far? Radius of the path. అంటే ఇప్పుడు నేను సర్క్యులర్ పాత్ గురించి ఇప్పటి వరకు డిస్కస్ చేస్తున్నాను, ఇంకా చాలా ఉంది. సో లిసన్, 2 కేసెస్ అయినాయి కదా ఇప్పటికి. కేస్ 1 ఈజ్ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ప్యారలల్ టు ద ఫీల్డ్. ప్యారలల్ అంటే θ 0 కావచ్చు, 180 కావచ్చు. దాంట్లో స్ట్రైట్ లైన్ ఉంటుంది. θ 90 అయితే మాత్రం సర్క్యులర్ పాత్. It moves in a circular path. Circular path. And yeah, ఇంకా సర్క్యులర్ పాత్ లో ఇంకా కొన్ని. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇక్కడ మొత్తం రీజన్, పెద్ద రీజన్ ఉంది ఇక్కడ. ఈ రీజన్ లో
ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఒకవేళ రీజన్ మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకుండా రీజన్ లో కొంత పార్ట్ మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఎలా, అదొకసారి చూద్దాం. సపోజ్ ది ఎంటైర్ రీజన్ ఇస్ నాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓన్లీ సమ్ పార్ట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హౌ? Like this, and I'm removing this one. ఇక్కడ రీజన్ ఉంది, ఈ రీజన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కాకపోతే ఈ రీజన్ అనేది రేడియస్ కంటే కొంచెం తక్కువ ఉంది. అంటే ఏంటో చూద్దాం, స్లోగా చేద్దాం, అర్థమవుద్ది. ట్రై టు ఫోకస్. This is the region. Region of uniform B. Uniform magnetic field B. And ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉందో, this distance is some D. Okay, D అనే డిస్టెన్స్ ఉంది. This distance is D. Right? What happened? Now I will project the charged particle. See, అరే చార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నంత వరకే కదరా దాని మీద ఫోర్స్ పనిచేసింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటితే ఫోర్స్ ఉండదుగా. ఇప్పుడు నేను చార్జ్ పార్టికల్ ని ఇలా ప్రొజెక్ట్ చేశాను, చూడండి జాగ్రత్త. వి అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాను. ఐ హావ్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ వి. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్. ఎప్పుడైతే అది ఇక్కడికి వస్తుందో, ఇక్కడికి రాగానే దీని మీద అప్వర్డ్ ఫోర్స్ పనిచేస్తుంది. రీజన్ లోకి ఎంటర్ కాగానే అప్వర్డ్ ఫోర్స్ పనిచేస్తుంది. The moment it enters the region, the upward force start acting on it, and the upward force will be towards center. అంటే ఇది సెంటర్ అనుకో, ఎగ్జాంపుల్ ఇది సెంటర్ అనుకుంటే ఇది రేడియస్ R అవుతుంది కదా. This is the upward force F, and this is the center O. Now it has to move in a circular path. Circular path లో మూవ్ అవ్వాలి. అయితే ఇలా డ్రా చేస్తుంది. ఫర్ యువర్ అండర్స్టాండింగ్, ఓకే. యాక్చువల్లీ ఇది పాత్ర. సారీ, ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇది సర్క్యులర్ పాత్, ఇది మొత్తం తిరగాలి, అది ఇలా వెళ్ళి మొత్తం తిరగాలి. కానీ ఎప్పుడైతే అది ఇక్కడికి వస్తుందో, ఇక్కడికి వస్తుందో, ఇక దీని మీద ఫోర్స్ పనిచేయడం ఆగిపోద్ది. ఎందుకంటే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీజన్ లో లేదు కదా. ఏంటి, అర్థమైందా? ఎప్పుడైతే అది ఇక్కడికి వస్తుందో, ద ఫోర్స్ విల్ స్టాప్ యాక్టింగ్ ఆన్ ఇట్. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనీమోర్. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీని పాత్ ఇక్కడ వరకే ఆపేయాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. Is it clear or not?
yes, good. So when it reaches this point, ఈ పాయింట్ ఎప్పుడైతే ఈ పాయింట్ ఇలా ప్రొజెక్ట్ చేసాం రా, v అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాను, అది బెండ్ అయింది. బెండ్ అయ్యి ఇలా ఒక పని చేద్దాం, సెంటర్ ని కొంచెం పైకి తీసుకెళ్దాం. దిస్ ఇస్ సెంటర్. దెన్ ఎప్పుడైతే ఇక్కడ వరకు వస్తుందో ఫోర్స్ విల్ యాక్ట్ ఆన్ ఇట్. స్టిల్ ఇక్కడ కూడా ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ వరకు యాక్ట్ చేస్తుంది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ వరకు కూడా ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఏమవుద్దంటే ఇక ఫోర్స్ యాక్ట్ చేయడం ఆగిపోద్ది. దెన్ ఇట్ విల్ కంటిన్యూ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్ టాంజెన్షియల్లీ. అది టాంజెన్షియల్ గా ఈ డైరెక్షన్ లో మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫోర్స్ లేదు కదా. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్. గుడ్, వెరీ గుడ్. సో ఫ్రమ్ హియర్ ద పాత్ ఇస్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఇది బెండ్ అయిందా లేదా? సో నేను ఇక్కడ దీన్ని హెడ్డింగ్ ఏం రాస్తానంటే deviation of a charged particle deviation of a charged particle in a region of magnetic field. పెద్ద రీజన్ ఉందనుకో సర్కిల్లో తిరిగింది, అలా కాకుండా చిన్న రీజన్ ఉంటుంది. డీవియేషన్ ఆఫ్ ఎ చార్జ్ పార్టికల్ ఇన్ రీజన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. గాట్ ఇట్? యా, సో లెట్స్ సి ఎంత డీవియేట్ అయిందో చూద్దాం, ఎంత యాంగిల్ డీవియేట్ అయిందో చూద్దాం. యాక్చువల్ గా అయితే ఇది స్టార్టింగ్ లో ఇక్కడ ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది, ఫైనల్ గా ఈ డైరెక్షన్, అంటే ఇంతేగా డీవియేట్ అయింది, ఈ యాంగిలే కనుక్కోవాల్సింది. ఇంతేనారా? స్టార్టింగ్ హారిజాంటల్ ఉంది కదరా, ఇట్ ఈస్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇన్ ద బిగినింగ్. నౌ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సేమ్ స్పీడ్, వెలాసిటీ డైరెక్షన్ కి మారింది. ఇదే కదా యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అది కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం అంటే దిస్ ఈజ్ రేడియస్ ఆర్, ఇది కూడా రేడియస్ ఆర్. బట్ ఈ రెండు పాయింట్స్ కి మధ్య డిస్టెన్స్ మాత్రం డి. ఏ రెండు పాయింట్స్ కి మధ్య డిస్టెన్స్ డి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఇది డి. దిస్ ఈజ్ డి, distance d. So what I am saying is it 90 degrees? ఎందుకంటే ఇది టాంజెంట్, ఇది నార్మల్ కదా. వెలాసిటీ టాంజెన్షియల్ గా ఉంటుంది, రేడియస్ అనేది నార్మల్ గా ఉంటుంది. సో ఇది తీటా అయినప్పుడు ఇది 90 అయితే ఇది 90 మైనస్ తీటా అవుద్ది, అంటే ఇది కూడా తీటా అవుద్ది. ఓకే, దెన్ సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు, సైన్ తీటా ఏమవుద్ది అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ లో డి ఉంది, హైపోటెనస్ లో ఆర్ ఉంది. ఆర్ అంటే రేడియస్. వీ ఆల్రెడీ నో దట్ ద రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంవి బై క్యూబి. సో ఇక్కడ రాసుకోవచ్చు. సో రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంవి బై క్యూబి. అది రాస్తే సైన్ తీటా ఏమవుతుందని అంటే సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు డి బై ఆర్, అంటే క్యూబిడి బై ఎంవి. దెన్ ది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తీటా, then the angle of deviation theta is the angle of deviation theta.
theta is equal to sine inverse of QBD by MV. And this is valid for D less than R only. Okay. Is it clear, guys? And also, I would like to find what is the time taken. ఈ మొత్తం డివేట్ అవడానికి ఎంత టైం పడుతుందో అది కూడా కనుక్కోవాలి. సార్ అది ఎలా కనుక్కోవాలి? అది కూడా సింపులే. The time spent in the region. The time spent is, we know that omega is equal to angle theta by time taken t. So I think I can write time taken t is equal to theta by omega. And omega value కూడా మనకు తెలుసురా. omega ఎంత ఇక్కడ ఉంది. We know the value of omega, right? QB by m, right? So omega is QB by m. Omega is equal to theta by t రాయొచ్చు, QB by m రాయొచ్చు. So QB by m is equal to theta by t. So that means ఇలా రాయాలి. omega ఒక పని చేద్దాం, ఇలా రాదు. Omega is equal to angle theta by time taken t. So also we can write the time omega place lo QB by m రాసండ్రా is equal to theta by t. Then what is the time which is spent inside under t is equal to m rayala? T is equal to m by QB. Into sine inverse of QBD by MB. ఈ స్టెప్ అర్థమైందా అండి? నేను రాసిన స్టెప్ అర్థమైంది. నేను లోపల ఎంతసేపు ఉందో టైం కనుక్కోవాలనుకుంటున్నాను రా. అందుకే నేను ఏం చేశాను అంటే టీటా తెలుసు కదా ఆల్రెడీ. సో టీటా తెలిస్తే మొత్తం తెలుసు. సరే ఇలా కాకుండా వేరేలా చెప్పండి, చెప్తా. ఇంకోలా కూడా చెప్తా చూడు. ఇంకోలా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్సో the time is capital T for angle 2 pi. Time is capital T for angle 2 pi. What is the time for angle theta? So then the time T will be equal to, that the time T will be equal to T by 2 pi into theta. Okay na? Ide adi just different mode lo ante. So the time is capital T for angle 2 pi. So what is the time for capital angle theta? T into theta by 2 pi.
అండ్ యూ నో వాట్ ఈస్ ద టైం పీరియడ్. సో టైం పీరియడ్ కనుక్కొని కూడా రాసుకోవచ్చు. టైం పీరియడ్ ఇస్ 2πm/qb కదా. టైం పీరియడ్ ఇస్ 2πm/qb. అప్పుడు క్యాపిటల్ T/2π వాల్యూ అదే అవుతుంది కదా మళ్ళీ. సో రెండు ఎలాగో సేమ్ అవుతాయి కాబట్టి నేను జస్ట్ ఇలా రాశాను. ఓకే, both of them are same, but you can use anything you want. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములా, జస్ట్ రిమెంబర్ ద ప్రొసీజర్. ఏంటి ప్రొసీజర్ అంటే యాంగిల్ ఎలా కనుక్కోవాలరా. యాంగిల్ ఏముంది, ఇలా డ్రా చేసిన తర్వాత sin θ = ఆ డిస్టెన్స్ బై రేడియస్. ఆ డిస్టెన్స్ బై రేడియస్ చేస్తే ఒకవేళ 1/2 వచ్చింది అనుకో 30 degrees రాస్తావు అంతే. ఓకే, ది అనదర్ పాయింట్ ఇస్, ఇప్పుడు మనం ఈ డి ఏదైతే ఉందో అది ఆర్ కంటే తక్కువ ఉంటేనే ఈ డీవియేషన్ రా. ఆర్ కంటే తక్కువ ఉంటేనే ఈ డీవియేషన్. అలా కాకుండా ఇఫ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఆర్ కంటే లేదా అంతకంటే ఎక్కువ ఉంది, అప్పుడు ఏంటి పరిస్థితి చూద్దాం. నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ రీజన్ యొక్క విడ్త్ ఉంది కదా, డి ఇస్ ద విడ్త్ ఆఫ్ ద రీజన్. ఆర్ కంటే తక్కువ ఉన్నప్పుడే డివైడ్ అయింది. ఈక్వల్ టు ఆర్ లేదా అంతకంటే ఎక్కువ ఉంది అనుకో ఏమవుద్దో చూద్దాం ఒకసారి. ఓకే, లెట్స్ సీ దిస్. ఇది రీజన్ ఆఫ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సర్కిల్, కంప్లీట్ సర్కిల్ రాదు చూడండి ఒకసారి. డీవియేషన్ ఇది చేయగలగాలి యాక్చువల్లీ. మీరు చెప్తారేమో అనుకున్నాను. డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ లేదా ఆర్ కంటే ఎక్కువ ఉంది, డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. మరి రేడియస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కంప్లీట్లీ బెండ్ అవుద్ది కదా. అది కంప్లీట్ గా బెండ్ అయ్యి ఏమవుద్దో ఒకసారి చూడండి. నేను ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేశాను రా. ఇది 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 డి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ కదా, అంతకంటే ఎక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంది మరి. గుడ్ ఐడియా, ఐడియా బాగుంది కానీ కొంచెం మిస్టేక్ ఉంది. నేను ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేశాను like this. So obviously D is greater than R కాబట్టి, greater than or equal to R కాబట్టి ఇలా మొత్తం బెండ్ అయ్యి ఇలా బయటికి వచ్చేస్తారా. దిస్ ఈస్ ద స్పీడ్ విత్ విచ్ ఐ హావ్ ప్రొజెక్టెడ్ వి. కంప్లీట్ గా తిరిగి ఇటు వచ్చేస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా తిరిగే ఛాన్స్ దానికి ఉంది కదా. తిరిగి ఇటు వచ్చేసింది. తిరిగి ఇటు వచ్చేసింది అంటే ఎంత డివైట్ అయిందో చెప్పండి సార్. By what angle it has deviated? You should answer. Right కి వెళ్ళేది లెఫ్ట్ కి వచ్చిందిరా. ఎంత యాంగిల్ డివైట్ అయింది? వెరీ గుడ్, నైస్. సో ఇట్ గాట్ డివైటెడ్ బై యాంగిల్ 180 degrees. సింపుల్. ఇది సెంటర్, ఇది రేడియస్. దిస్ ఇస్ పాయింట్ center O. This is the radius and this is the direction of force. It got deviated by angle 180 degrees. By angle of deviation is 180 degrees. Okay, and let us also find out the time taken. లోపల ఎంత టైం లో ఉంది కూడా కనుక్కోవచ్చు. ఇలా స్మాల్ t is equal to t/2π into theta ఇది కనుక్కోవచ్చు.
ఇది యూజ్ చేయకూడదు. దిస్ షుడ్ నాట్ బి యూజ్. ఎందుకంటే దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ only when t is less than r. అంటే r అంటే mv by qb. అంటే this is only when numerator is less than denominator. అంటే qbd ఇలా రాదు, d is less than r. గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు అది యూజ్ చేయకూడదు, ఇది యూజ్ చేయాలి. θ 180 degrees అయిందనుకో, ద టైం టేకెన్ విల్ బి హాఫ్ ఆఫ్ ద టైం పీరియడ్ కదా, అంతే కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ T వాల్యూ 2πm by qb, 2 ఉంది ఇంటూ qb. సో 2 cancel, then the time period T is equal to πm by qb. πm by qb times qb పడుతుంది టైం. ఓకేనా పిల్లలు? So this is about the introduction of electromagnetism. Electromagnetism లో మనం ఫస్ట్ పార్ట్ చేసాం, ఒకసారి రీవిజిట్ చేస్తాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో అయితే ఫోర్స్ ఇలా కనుక్కుంటారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అయితే ఫోర్స్ ఇలా కనుక్కోవాలి. F is equal to Q into V bar cross B bar. మళ్ళీ ఫోర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. వర్క్ డన్ 0, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చేసాం. అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ చార్జ్ పార్టికల్ ఇస్ ప్రొజెక్టెడ్ ప్యారలల్ టు ద ఫీల్డ్. నేను ప్యారలల్ టు ద ఫీల్డ్ ప్రొజెక్ట్ చేశాను, ఇక్కడ పర్పెండిక్యులర్ గా ప్రొజెక్ట్ చేశాను. పర్పెండిక్యులర్ లో మళ్ళీ డీవియేషన్ లో ఒక 2 కేసెస్ డిస్కస్ చేసాం. ఇంకా విల్ డిస్కస్ టుమారో అబౌట్ ద రిమైనింగ్ కేసెస్ ఆఫ్ ద డీవియేషన్. Okay.